దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు యేసు ప్రభు యొక్క మరి ఒక మాట నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22 వచనములు నేను చదువుతున్నాను, వినండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శనకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శనకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. యేసు ప్రభు వారు ఇక్కడ నరహత్య చేయకూడదని క్లియర్గా చెప్తా ఉన్నారు. మోషే ధర్మశాస్త్రంలో మోషే రాసినటువంటి నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో నరహత్య చేయకూడదు, దేవుని యొక్క 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు. నరహత్య చేస్తే మరి దేవుడు కోపగించుకుంటాడు. అంతేకాదు, నరహత్య చేయువాడు ఆజ్ఞ అతిక్రమించిన వాడితో సమానం. దేవుని 10 ఆజ్ఞల్లో ఏ ఒక ఆజ్ఞ మీరినప్పటికీ కూడా ఆజ్ఞ అతిక్రమమే. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు బోల్డ్ ఉన్నాయి. దేవుడు రాసినటువంటి తన చేవ్రాత్తు రాసినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు. ఈ నరహత్య చేస్తే దేవుని ఆజ్ఞ అతిక్రమము చేసినట్టు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వలన వచ్చే జీతం మరణము. ఆ మరణమే నిత్య నరకాగ్ని. నిత్య నరకాగ్ని. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు చెప్తా ఉన్నారు, నరహత్య చేయకూడదు అని. పూర్వీకులతో మీరు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయువాడు విమర్శనకు లోనగుతాడు అని యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగుతాడు ఒకటి. కనుక నరహత్య చేసేవాడు ఏ విమర్శకు లోనవుతాడు? దేవుని యొక్క విమర్శకు లోనవుతాడు. యేసు ప్రభు సువార్త నిమిత్తం ఎంతోమంది ప్రయాసపడుతూ ఉంటే, దేవుని నమ్మని వాళ్ళు ఎంతోమంది ఏం చేశారు? హత్యలు చేశారు ప్రభువుని విశ్వసించిన వారిని. యేసు ప్రభువుని అంగీకరించిన వారిని, విశ్వసించిన వారిని, ప్రభు కొరకు నించున్న వాళ్ళందరినీ కూడా చంపుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నరహత్య చేసిన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా దేవుడు నరకంలో వేస్తాడు. వాళ్ళకి తీర్పు ఉంది, విమర్శ ఉంది. అంతేకాదు, నరకాగ్నిలో దేవుడు వేసేస్తాడు. నరహత్య చేస్తే భయంకరమైన పాపం. ఆ పాపానికి శిక్ష మరణం, నిత్య నరకం. హల్లెలూయా. ఈ నరహత్య ఎందుకు చేస్తారు? పగ, కపటము, కుళ్ళు, కపటము, అసూయ మనసులో పెట్టుకొని మనిషిని చంపుతారు. పగ పెంచుకుంటారు, అసూయ పెంచుకుంటారు. కనుక వాళ్ళని మాటేసి చంపుతూ ఉంటారన్నమాట. యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు, ఆ ఆజ్ఞ, మోషే ద్వారా వచ్చినటువంటి ఆజ్ఞ దేవుడు పాటించమంటా ఉన్నాడు. నరహత్య చెయ్యకూడదు అని, నరహత్య చేయకూడదని ఆజ్ఞ పాటించమంటా ఉన్నాడు. దానికంటే ఇంకా యేసుప్రభు వారు ఇంకా కొత్త ఆజ్ఞలు ఇస్తున్నారు. దానికి మించిన ఆజ్ఞలు ఇస్తున్నారు. చూడండి, నరహత్య చేయువాడు విమర్శనకు లోనని పూర్వీకులతో మీరు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శనకు లోనగును అంటా ఉన్నాడు. హత్య చేస్తేనే విమర్శ కాదు, తన సహోదరుని చూచి విమర్శిస్తే విమర్శకు లోనవుతాడు అంటా ఉన్నాడు. అయితే తన సహోదరుని చూచి ఏం చేయాలట? తన సహోదరుని చూచి ఎవరైనా సరే కోపగించుకుంటే వాడు విమర్శనకు లోనవుతాడట. అంటే ఈరోజు చాలామంది విమర్శకు లోనవుతూ ఉన్నారు, దేవుని యొక్క విమర్శకు లోనవుతూ ఉన్నారు. కనుక మనం అందరం కూడా ఆలోచించాలి. దేవుడు మనల్ని విమర్శిస్తాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. ఆ కోపం ఎటువంటి కోపం? బుద్ధి చెప్పేటట్టు ఉండాలి. మన కోపం సరైన త్రోవలో నడిపించేటట్టు ఉండాలి. కోపం గద్దించేటట్టు ఉండాలి. సరైన త్రోవలో నడిపించాలి, ఖండించాలి, బోధ చేయాలి, దేవుని సత్యాలు చెప్పాలి. మన కోపం సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. మళ్ళీ మన సహోదరుతో సమాధాన పడాలి. ఎవరి మీద కోపం, ద్వేషం, పగ, అసూయ ఉండకూడదు మనకి. అందుకని అలా ఉంటే మన విమర్శకు లోనవుతాము అంటా ఉన్నారు. హత్య చేస్తే విమర్శకు లోనవుతాము. రెండవది, తన సహోదరుని మీద కోపగించుకుంటే విమర్శకు లోనవుతాము. హత్య ఎందుకు చేస్తాం? కోపం పెంచుకొని, దాన్ని అసూయగా మార్చుకొని, దాన్ని పగ పెంచుకొని వాళ్ళని చంపే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఇక్కడ అలా ఉండకూడదని ప్రభు యొక్క తన భక్తులకు, యేసు ప్రభు నమ్మిన భక్తులకు యేసు ప్రభు వారు చెప్తా ఉన్న ఆజ్ఞ. తన సహోదరుని చూచి ఎవ్వరు కూడా కోప్పడకూడదు. తన సహోదరుని చూచి ఎవరైతే కోప్పడతాడో వాడు విమర్శనకు లోనగును అంటా ఉన్నాడు.
తన సహోదరుని మీద కోప్పడకూడదు. అంటే కోపం రాదా అంటే వస్తుంది. తప్పు పనులు చేస్తే వస్తుంది కోపం. ఏ కోపం? అది పగ, హత్య చేసే అంత కోపాలు మనకు ఉండకూడదు. బుద్ధి చెప్పినట్టు, సరైన త్రోవ నడిపించేటట్టు, ఖండించేటట్టు, మంచి మార్గం నడిపించేటట్టు గద్దించే కోపం ఉండాలి మనిషికి. మరి ఆ కోపంలో పగ పెంచుకొని, అసూయ పెంచుకొని, కుళ్ళు, కపటం, అసూయ, పగ, అసూయ పెంచుకొని చంపేటట్టు ఉండకూడదు. అది యేసుప్రభు ఉద్దేశం. ఇంకా మరొక మాట చూడండి. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు ప్రతివాడు కూడా మహాసభకు లోనగును అంటా ఉన్నాడు. ఈరోజు చాలామంది తమ సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్తా ఉన్నారు. వ్యర్థుడా అంటే పనికిరాని వాడా అని. పనికిరాని గాడిద, పనికిరాని వెధవాన్ని తిట్టేస్తూ ఉంటారు. అలాగా చెప్పకూడదంటా ఉన్నాడు యేసయ్య. తన సహోదరుని చూచి అన్నదమ్ములను, అక్కచెల్లెలను, బంధువులను, భక్తులను ఎవరైనా సరే చూచి ఏం చేయొద్దు, వ్యర్థుడా అని నువ్వు చెప్పొద్దు అంటా ఉన్నాడు. వ్యర్థుడా అని చెప్తే మహాసభకు లోనవుతాము అంట. చూసారండి, మహాసభ అంటే సభలో దోషిగా మనం నించుంటాము అంటా ఉన్నాడు. కనుక మనం ఇక్కడ యేసుప్రభువు చెప్పిన మాట ఏంటి? తన సహోదరుని చూచి ఏం చెప్తున్నాడు? వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. మహాసభకు లోనగును. చూసారండి, ఈరోజు వ్యర్థుడా, పనికిరానోడా అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటాం. పనికి మాలిన వారా, పనికి మాలిన వాడా, పనికి మాలిన దానా, వ్యర్థుడా అని చాలామంది సులువుగా చెప్పేస్తూ ఉంటారు. దైవజనులు, దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా మాటలు వాడాలి. లేదంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మహాసభలో తీర్పు తీరుస్తాను అంటా ఉన్నాడు. నీ మాట బట్టే నువ్వు నీతిమంతుడివని, నీ మాట బట్టే నువ్వు మంచివాడివని తీర్పు తీర్చబడుతుంది. నీ మాట బట్టే నీతిమంతుడని, నీ మాట బట్టే నువ్వు అపరాధమని తీర్పు తీర్చబడుతుంది అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. కనుక మన మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కనుక వ్యర్థుడా అని చెప్పేకూడదు ఎవరిని కూడా. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఒకరికి ఉండదు, ఒకరికి ఉండదు. అంత మాత్రాన నా దగ్గర ఎందుకు పని చేయవు, నువ్వు పనికిరానోడు అనకూడదు. కనుక పనికిరాని వాడా అని అంటేనే మహాసభలో తీర్పులో నించుంటాము అంటా ఉన్నాడు. అంటే తీర్పులు ఎప్పుడు నించుంటాం? ఒక కోర్టులో ముద్దాయి ఎలా నించుంటాడో అలాగే దేవుని యొక్క మహాసభలో ఒక ముద్దాయిలా తీర్పులా నించుంటామట. అంటే తప్పు చేసిన వాళ్ళతో సమానమని యేసుప్రభు యొక్క ఉద్దేశం. హల్లెలూయా. మరొక మాట చెప్తా ఉన్నాడు చూడండి. ద్రోహి అని చెప్పువాడు తన సహోదరుని చూచి ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. తన సహోదరుని చూచి ద్రోహి అని చెప్పకూడదట. ద్రోహి అని చెప్తే నరకాగ్నికి లోనవుతారట. అంటే నిత్య నరకం, అగ్నిలో పురుగు చావదు, అగ్ని ఆరదు, అటువంటి భయంకరమైన నరకాగ్నిలోకి మనం వెళ్ళిపోతామట. అంటే మనం ఈరోజు చాలామంది ద్రోహి, ఓ ద్రోహి అని చెప్పేసి తిట్టేస్తూ ఉంటారు. ద్రోహి అని ఎందుకు చెప్తాం? నమ్మద్రోహం చేస్తేనే ద్రోహి అంటారు. అనేక విషయాలు నమ్మించి ద్రోహం చేసే వాళ్ళనే ద్రోహి అంటారు. కానీ ఇక్కడ యేసుప్రభువు ద్రోహం చేస్తే ద్రోహి అని నువ్వు చెప్తే నీ పొరుగువానికి నువ్వు నరకాగ్నికి వెళ్ళిపోతావు అన్న. కనుక మనం ఎవరైనా మనకు ద్రోహం చేస్తే నమ్మక ద్రోహం అని మనం చెప్తాం. కానీ ఆ మాట కూడా అనకూడదంటా ఉన్నాడు దేవుడు. నమ్మక ద్రోహి అని ఎవరైనా చెప్తారు కదండి. ఈరోజు చాలామంది ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే, నమ్మించి మోసం చేస్తే నమ్మక ద్రోహం చేశాడని ఎవరైనా అంటారు కదా. కానీ ఇక్కడ యేసుప్రభువు అంటున్నారు, ద్రోహి అని చెప్పకూడదు తన సహోదరుని చూచి అన్నారు. యేసుప్రభువు వారు యోధాను చూసి ఏమన్నారు? చెలికాడా అన్నారు. నమ్మక ద్రోహి అని చెప్పలేదు. కనుక ఆయన చేసే చెడ్డ పనులను బట్టి మనం తీర్పు తీర్చలేదు యేసయ్య. మనము కూడా మనకి ఎంతోమంది చెడ్డ పనులు చేస్తూ ఉంటే వాళ్ళని ప్రేమతో పిలవడం నేర్చుకోవాలి. అటువంటి పిలుపు మనందరం నేర్చుకోవాలి. ద్రోహి అని నువ్వు అంటే నరకాగ్నికి లోనవుతావు అంటా ఉన్నాడు. ఎంత కఠినమైన ఆజ్ఞ చెప్తున్నాడు చూడండి యేసయ్య. ఇదంతా కూడా మనం పాటించాలి. ఇవన్నీ పాటిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని ప్రభువారు చెప్తా ఉన్నారు. కనుక ప్రభు యొక్క రాజ్యంలోకి వెళ్ళాలంటే యేసు ప్రభు యొక్క మాటలన్నీ మనం పాటించాలి. యేసు ప్రభు మాటలే తండ్రి మాటలు, దేవుని మాటలు. ఆ దేవుడే ఆయనలో ఉండి మాట్లాడుతున్నాడు, దేవుడే ఆయన అయి ఉన్నాడు. కనుక ఆయన మాట మనం పాటించాలి. అప్పుడు మనం నరకాగ్నికి వెళ్ళాం, మహాసభకిలో నించోము. అంతేకాదు మరి విమర్శనకు మనం లోనవము. ఇక్కడ యేసుప్రభువు చెప్తా ఉన్నారు, మనం తన సహోదరుని చూచి ఎవరైతే వాళ్ళ మీద కోపం ఉంచుకుంటారో వాళ్ళు విమర్శకు లోనవుతారు.
రెండవది, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడు. మూడవది, తన సహోదరుని చూచి ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు అని యేసుప్రభువు వారు చెప్తా ఉన్నారు. అందుకనే నరహత్య చేయువాడు పాపం చేసిన వాడితో సమానం. కనుక ఈ మూడు కూడా మొత్తం 4 విషయాలు ఇక్కడ చేయకూడదని ప్రభువారు చెప్తున్నారు. నరహత్య చేయకూడదు. నరహత్య అంటే ఏంటి? చంపడం. ఈరోజు ఎలా చంపుతున్నారు మనిషిని? కత్తిపోటు వంటి మాటలతో చంపేస్తున్నారు. అటువంటి చేయకూడదు. మాటతో మనిషిని చంపకూడదు. రెండవది ఏమంటున్నాడు దేవుడు? విమర్శించకూడదు. తన సహోదరుని చూచి విమర్శించకూడదు. ఈరోజు చాలామంది విమర్శిస్తున్నారు. అలా విమర్శకు పాత్రులు అవుతున్నారు చాలామంది. దేవుడు నిన్ను విమర్శిస్తాడు, జ్ఞాపకం చేసుకో. మూడవది, తన సహోదరుని మీద కోపపడకూడదు. కనుక మనం తన సహోదరుని మీద కోపగించుకుంటే దేవుడు మనకు విమర్శకు లోనవుతాడని చెప్తా ఉన్నాడు. కనుక మూడవది, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పకూడదు. వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడు. మహాసభ దేవుని తీర్పులోకి నించుంటాడు. తన సహోదరుని చూచి ద్రోహి అని చెప్పకూడదు, నరకాగ్నికి లోనవుతాడు. ఈ మాటలు విన్న మనము యేసు ప్రభు వారు ఏం చెప్పారో దాని ప్రకారంగా నడవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. నా పేరు శ్రీనాథ్తోని. నా ఫోన్పే నెంబర్, వాట్సాప్ నెంబర్ 8179955458. మీ పరిచర్యకు ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటే మీరు సహాయం చేయండి. ఈ యొక్క పరిచర్య దినదినము అభివృద్ధి చెందాలనే ప్రార్థనలో మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. నా చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాను. కళ్ళు మూయండి. దయగల దేవకృపగల తండ్రి, మహోన్నతుడైన తండ్రి, సర్వోన్నతుడైన తండ్రి, ఇదిగో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయంలో విత్తనాలు మొలిపించండి. అందరూ కూడా ప్రభు చెప్పినట్టు నడవడానికి కావాల్సిన ఆత్మ, పరిశుద్ధాత్మ మాకు సంఘానికి కలుగు చేయండి. ఈ ఆత్మతో నింపమని, వాక్యం అందరిలో ఫలింపు దయచేయమని, ఈ వీడియో ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిలో గొప్ప వెలుగు కార్యాలు చేసి మారు మనసులోకి ప్రతి ఒక్కరు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరందరూ కూడా అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.